రేవంత్ సర్కారు తీరుపై మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మండిపడ్డారు. ఆదివాసీలకు రేవంత్ సర్కారు చేసింది శూన్యం అంటూ నిప్పులు చెరిగారు. ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సభలో దళిత, గిరిజన, ఆదివాసీలకు తమ సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వలేదన్నారు. కేసీఆర్ హయాంలో 6 లక్షల మందికి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చామని గుర్తు చేశారు. చెంచు పెంటలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఏర్పాటు చేసేటువంటి సందర్భంలో చెంచు పెంటలను సైతం గ్రామ పంచాయతీలను చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంది. ఏమైనా అభివృద్ధి జరిగింది అంటే అది బీఆర్ఎస్ హయాంలో జరిగింది. ఆదివాసీలకు సంబంధించి, చెంచులకు సంబంధించి వాస్తవంగా ఐటీడీఏకు కేంద్రంగా మన్ననూరు ఉంది. మన్ననూరులో నిన్న జరిగినటువంటి ఈ వికాసం ఏదో అక్కడ నిర్వహించాలి సభ. కానీ ఎవరి ప్రభావమో, ఎవరిని ఉద్దేశించి ఆ సభ జరిగిందో ఈరోజు ప్రశ్నార్థకంగా మారింది. చెంచులంతా ఉండేదేమో చెంచుపెంటల్లో, వటవర్లపల్లి, మల్లెల తీర్థం, అదేవిధంగా అప్పాపూర్, బోరాపూర్, ఈ పెంటలకన్నిటికీ సౌకర్యంగా మన్ననూరు ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి చెంచు సోదర సోదరిమణులకు అక్కడికి రావడం అలవాటు. ఇప్పటికీ కూడా ఎంత చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేసినా అడవే సర్వస్వమని బ్రతికేటువంటి ఉద్దేశం మా ఆదివాసీలకు, మా చెంచులకు ఉంటుంది. కానీ వాళ్ళను బలవంతంగా బయటికి పంపించాలంటే వారిని మైదాన ప్రాంతం అలవాటు చేయాలనుకున్నారా, లేకుంటే వారికి పెట్టుబడిదారులను, పెత్తందారుల కింద పనిచేసేటువంటి ఆనవాయితీ కల్పించాలనుకున్నారా తెలియదు. కానీ ఎక్కడో నిర్దేశించబడ్డటువంటి సమావేశ ప్రాంగణాన్ని కూడా మార్చి ఈరోజు చెంచులను సమావేశానికి రాకుండా పోలీస్ స్టేషన్లో బంధించి, నిన్న చెంచు లక్ష్మీ నరసింహస్వామి చెంచు దేవతకు సంబంధించినటువంటి దేవాలయ ప్రారంభోత్సవం నిన్న కార్యక్రమం పెట్టుకుంటే ఆ కార్యక్రమానికి కూడా వెళ్లకుండా పోలీస్ స్టేషన్లో బంధించి ఏ రకంగా వారిని ఆందోళనకు గురి చేసినరో ఒక్కొక్కరిని మీరు చెంచులతో మాట్లాడినట్టయితే తెలుస్తుంది. మేము 60,000 ఉద్యోగాలు కల్పించినామని జబ్బలు జరుచుకుంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ ప్రచారాలు చేస్తూ ఉన్నారో ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న చేసిందంతా మేము పంపిణీ చేసినటువంటి భూములకు ఎలక్షన్ కోడ్ రావడం వల్ల మేము ఆ 26 మందికి కూడా పట్టాలు ఇవ్వలేకపోయినాం. కానీ సిద్ధంగా ఉన్నది, ప్రొసీడింగ్స్ అంతా కూడా అప్పుడే సిద్ధమై ఉన్నాయి. ఆ పేరు కూడా పలకనికి వస్తలేదు, పేరు మార్చుకుందామని చెప్పేసి ముఖ్యమంత్రి గారంటే ఏదో రాజు అనుకుంటున్నట్టున్నారు. ముందే సిద్ధమైనటువంటి నిర్ణయించబడ్డటువంటి పేరు ఇందిరా సౌరగిరి జల వికాసం అంటే మార్చండి అని వేదిక పైననే ఆదేశాలు మంత్రులకు ఇస్తున్నారు. ఈ మంత్రుల ఆత్మాభిమానం ఏమవుతుందో నాకైతే తెలియదు. మంత్రులు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే అది పాటించకపోతే సహాయ నిరాకరణ జరుగుతుందనే భయంతోన వింటున్నారు. ఆ కుర్చీ ఎప్పటి వరకు ఉంటుందో ఆ జేజమ్మకే తెలుసు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు మేము 12,600 కోట్ల రూపాయలు నిధులు కేటాయించినామని ఆయన ఇచ్చినటువంటి ఈ షెడ్యూల్ ఏదైతే ఉందో, ప్రణాళిక ఏదైతే ఉందో, వారు మళ్ళీ ముఖ్యమంత్రి నేనే అవుతా అన్నట్టుగా, లేకుంటే వచ్చే ప్రభుత్వం ఏదైనా సరే నా ఆదేశాలు పాటించాలన్నట్టుగా మొత్తంగా ఆయన ఒక ప్రకటన చేసి దీన్ని 12,600 కోట్లలో ఈ సంవత్సరం ఖర్చు చేసేది కేవలం 600 కోట్లు మాత్రమేనట. 2030 వరకు ఈ ఆయన ఇచ్చినటువంటి కేటాయించినటువంటి పలకబడ్డటువంటి 12,600 కోట్ల రూపాయలు ఖర్చు చేసే విధంగా నిర్ణయం తీసుకున్నామని చెప్పడం జరిగింది. మేము పంచినటువంటి 6 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి ఈ విషయాన్ని మాత్రం 6,69,000 ఎకరాలకు మేము ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇస్తే దాని గురించి ఎక్కడో ఎవరికి కనిపించకుండా ఎట్లయితే వ్యాపారస్తులు కండిషన్ సప్లై అనేది అయితే రాస్తారో ఆ రకంగా రాసి వదిలేసారు. చేసింది శూన్యం. కానీ గొప్పలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అట్టహాసంగా సభ నిర్వహించుకునే ప్రయత్నమే చేసినారు తప్పిస్తే నిన్న ఆదివాసీలకే కాదు, నా బంజారాలకు, దళితులకు, అక్కడ ఉన్నటువంటి బీసీలకు, పేదలకు ఒరిగింది మాత్రం శూన్యం.